కీలక నేతల వలసతో కరీంనగర్లో బీఆర్ఎస్ కకావికలమవుతోంది. మేయర్ సునీల్ రావు పదవీకాలం ముగియడానికి ముందు కారు దిగి బీజేపీ కండువా కప్పుకోవడం గులాబీ దళానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సునీల్ రావును కమలం పార్టీలో చేర్చుకునే విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైలెంట్గా ఆపరేషన్ నిర్వహించి బీఆర్ఎస్ నేతల్ని కంగు తినిపించారు. ఈ విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సంజయ్ పావులు కదుపుతున్నారా? కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ సునీల్ రావు తన పదవీకాలం ముగియడానికి ముందు కమలం పార్టీలో చేరటం బీఆర్ఎస్ కు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. సునీల్ రావు కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయం బీఆర్ఎస్ లో కలవరం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి తర్వాత మేయర్ సునీల్ రావు సైలెంట్ అయ్యారు. అంతకుముందు బండి సంజయ్తో పాటు కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సునీల్ రావు ఉన్నట్టుండి ఒక్కసారిగా తన వ్యవహార శైలిని మార్చుకోవటం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. పార్టీ మారాలనే ప్లానే ఇందుకు కారణం. సునీల్ రావు వ్యవహారాన్ని గమనించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ పార్లమెంటు ఎన్నికల్లో దూరం పెట్టారు. ఇదే సమయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీగా బండి సంజయ్ కుమార్ రెండోసారి బంపర్ మెజార్టీతో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పార్లమెంటు ఎన్నికల వరకు లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో సర్దుకుపోయిన సునీల్ రావుకు బండి సంజయ్ అంట దొరికింది. కరీంనగర్ అభివృద్ధి కోసమంటూ కార్పొరేటర్లు కేంద్ర మంత్రితో కలిసి పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరులు సునీల్ రావుపై ఆగ్రహంతో రగిలిపోయారు. సమయం కోసం చూసిన గంగుల కమలాకర్ కు సునీల్ రావు అమెరికా పర్యటన కలిసి వచ్చింది. ఇన్ఛార్జ్ బాధ్యతలను డిప్యూటీ మేయర్ స్వరూపారాణికి అప్పగించలేదు. దీంతో మేయర్ పై నేరుగా విమర్శలు చేయడంతో అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది. స్వరూపారాణి విమర్శలకు సునీల్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే తనపై డిప్యూటీ మేయర్ అన్ని ఆరోపణలు చేసినా అధిష్టానం పట్టించుకోకపోవడంపై లోలోపల ఆగ్రహంతో రగిలిపోయేవారు. దీంతో స్వరూప వెనక గంగుల కమలాకరే ఉన్నారని భావించిన సునీల్ రావు పార్టీతో మరింత అంటిముట్టినట్లు వ్యవహరించారు. ఇదే సమయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయాలని బండి సంజయ్ వ్యూహరచన చేశారు. ఇన్నాళ్లు నగరానికి తాను ఏమీ చేయలేదని వచ్చిన విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని భావించారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ను ఒకే దెబ్బతో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. స్మార్ట్ సిటీకి కేంద్రమే నిధులు ఇస్తున్నప్పటికీ ఆ క్రెడిట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. ఏడాది కాలంగా కాంగ్రెస్ కూడా స్మార్ట్ సిటీ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పుకుంటోంది. రెండు పార్టీల విమర్శలకు ఒకేసారి చెక్ పెట్టాలని బండి సంజయ్ భావించారు. అందుకే బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న సునీల్ రావుపై ఫోకస్ పెట్టి మంతనాలు జరిపి బీజేపీలో చేరే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 4-5 నెలలుగా సైలెంట్ గా తమ కార్యాచరణను అమల్లో పెట్టిన సంజయ్ కరీంనగర్ స్మార్ట్ సిటీలో పూర్తయిన పనులను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానించారు. కేంద్ర మంత్రి పర్యటన సమయంలో కరీంనగర్ ను కాషాయమయంగా మార్చేశారు. కాంగ్రెస్ జెండాలు కట్టుకునేంత సమయం, స్థలం కూడా ఇవ్వలేదు. నగరంలో ఎక్కడ చూసినా బీజేపీ హోర్డింగ్సే దర్శనమిచ్చాయి. డివైడర్లను, సభా ప్రాంగణాన్ని కాషాయ కటౌట్లతో నింపేశారు. ఈ పరిణామంపై హస్తం పార్టీ శ్రేణులు కొంత అసహనం వ్యక్తం చేశాయి. అది అధికారిక కార్యక్రమమా లేక బీజేపీ బహిరంగ సమావేశమా అంటూ మండిపడ్డారు. సభా ప్రాంగణం దగ్గర ఉన్న కొన్ని జెండాలను కూడా తీయించేశారు. అలా కేంద్ర మంత్రితో కరీంనగర్ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ బహిరంగ వేదిక పైన కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులపై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కరీంనగర్ లో అధికారిక కార్యక్రమం కాస్త బీజేపీ క్రెడిట్ సభగా ఉందని ఆలోచనలో ఉండగానే ఆ రెండు పార్టీలకు మరో స్ట్రోక్ ఇచ్చారు సంజయ్. అధికారిక కార్యక్రమం మరుసటి రోజే బీఆర్ఎస్ మేయర్ సునీల్ రావుకు ఏకంగా బీజేపీ కండువానే కప్పేశారు. పదవీకాలం ముగిసే ముందు ఇంత పెద్ద హంగామా చేసి క్రెడిట్ అంతా బీజేపీ ఖాతాలో వేసిన మేయర్ సునీల్ రావు వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇంటెలిజెన్స్ తో పాటు బీఆర్ఎస్ కు ఏమాత్రం అనుమానం రాకుండా అటు అధికారిక కార్యక్రమంతో ఇటు పార్టీలో చేరే ఏర్పాట్లు చేసుకున్నారు అంటే ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారో అర్థమవుతోంది. సైలెంట్ గా ఆపరేషన్ పూర్తి చేసిన బండి సంజయ్ భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ శ్రేణులు ముందే ఊహించాయి. కానీ స్మార్ట్ సిటీ క్రెడిట్ కాషాయ దళానికి దక్కేలా చేసి ఇంత త్వరగా కమలం కండువా కప్పుకుంటారని మాత్రం పసిగట్టలేకపోయాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. తన ఇలాఖాలో పార్టీ ఓడిపోతే పరువు పోతుందన్న ఉద్దేశంతో సునీల్ రావును చేర్చుకుని బలం పెంచుకుంటున్నారు కేంద్ర మంత్రి.
ఇన్నాళ్లు కరీంనగర్ బీజేపీలో బండి సంజయ్ తర్వాత అంతటి పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్ లీడర్ లేరు. సునీల్ రావు చేరికతో ఇప్పుడు ఆ లోటు తీరింది. మొత్తానికి బండి సంజయ్ వ్యూహానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగినట్టయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరాలన్న బండి సంజయ్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.